హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఆగ్నెస్టీ విలాగ్స్ అండ్ ఫుడ్డీస్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్ట్గా ఉండేటువంటి స్నాక్స్ అండి. చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు కానీ, లేదంటే ఇంట్లో వాళ్ళు తినడానికి ఏదైనా చేయమని అడిగినప్పుడు కానీ, కడుపు నిండా తినాలంటే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇక ఒకసారి ఇలా తిన్నారంటే బయట ఫుడ్ కూడా మానేస్తారు. అంత టేస్ట్గా ఉండే మరి ఈ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి చూసేద్దాం. వీడియో చూసే ముందు మాత్రం తప్పకుండా లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా ఒక బౌల్లోకి కప్పున్నర వరకు మైదా పిండి తీసుకుందామండి. ఇలా ఒక కప్పున్నర వరకు మైదా పిండి తీసుకుందాం. మీరు కావాలంటే ఎక్కువైనా చేసుకోవచ్చు. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుందాం. లేదంటే మీరు ఇక్కడ బటర్ కానీ నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న పిండిని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని మరొకసారి బాగా కలిపేసుకుందాం. చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి. పిండిని అంతా కూడా సాఫ్ట్గా కలిపేసుకోవాలన్నమాట. ఇలా తగినన్ని వాటర్ వేసుకుంటూ ఈ విధంగా పిండిని అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి సాఫ్ట్గా. ఆ తర్వాత పిండి ఆరిపోకుండా పైన లైట్గా ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసి ఒక 5-10 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసేద్దామండి. ఆలోపు పిండి అంతా కూడా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఈ విధంగా ఆయిల్ వేసుకొని అలాగే కాస్త ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత దీనిలోకి పోపు దినుసులు వేసుకుందాం. అంటే ఇక్కడ ఓన్లీ ఆవాలు అలాగే జీలకర్ర వేస్తున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. అలాగే పెద్దపాటి 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇలా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇవి కాస్త మగ్గడానికి దీనిలోకి రుచికి తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకొని ఒకసారి ఈ ఉల్లిపాయలు మగ్గనివ్వాలి. కాస్త సాఫ్ట్గా అయిపోయే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇది కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇదంతా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాం. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం. ఈ ఉల్లిపాయలన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. పచ్చిదనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. అలాగే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము. లైట్గా టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా మగ్గనిద్దాం. చూడండి, ఇలా మూత పెట్టి తీయడం ద్వారా మనకి అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. స్టవ్ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇప్పుడు అలాగే నేను ఒక 4-5 ఎగ్స్ కూడా ఉడకబెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలి. ఎగ్స్ కూడా నేను ఆల్రెడీ ఎగ్స్ ఉడికించుకొని పెట్టేసుకున్నానండి. ఇలా ఎగ్స్ వేసుకొని వాటి నిండా మునిగేలాగా వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా ఉడికించుకున్నాను. వీటిని పొట్టు తీసుకొని ఇప్పుడు మనం వీటిని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకుందాం. మీరు కావాలంటే ఇలా 2 భాగాలుగా అయినా కూడా ఉంచేసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా చిన్నగా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా చిన్నగా కట్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే కాస్త పెద్ద సైజుగా ఉన్నట్లయితే ఈ హాఫ్ ఎగ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. రెడీగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నానినటువంటి పిండిని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత పిండి అంతా కూడా సాఫ్ట్గా నానిపోయింది. ఒకసారి బాగా నీట్ చేసుకొని కొంచెం పిండి తీసుకొని ఇప్పుడు మనం చపాతీ పీట మీద కాస్త ఇలా పిండిని అప్లై చేసుకొని ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చపాతీ కానీ పూరి కానీ కాస్త పల్చగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుందండి. పల్చగా ఉండాలి కాస్త. అలాగే ఈ పైన ఎడ్జెస్ కాస్త కట్ చేసుకుందాం. అలాగే కింద కూడా కాస్త కట్ చేసేద్దామండి. ఫోల్డ్ చేయడానికి అనేసి ఈ విధంగా కట్ చేస్తున్నాను. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీనిలోకి స్టఫ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్టఫ్ని ఇందులో పెట్టేసుకొని ఈ ఎగ్ని కూడా పెట్టేసుకొని దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేద్దాం. ప్యాకెట్స్ లాగా ఫోల్డ్ చేసుకుందామండి. ఎగ్ పఫ్ లాగా, కాకపోతే ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇలా లేయర్స్లా కాకుండా ఈ విధంగా ఈజీ ప్రాసెస్లో చేసుకుంటున్నాం. కాస్త స్టిక్ అవ్వడానికి అనేసి నేను ఇక్కడ మైదా పిండి కాస్త వాటర్లో తడిపేసుకొని ఈ విధంగా పెట్టేస్తున్నానండి. పెట్టకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు, ఊడిపోవవి. సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. అలాగే మరొకసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా కాస్త పిండిని తీసుకొని ఇలా చపాతీలాగా పల్చగా ఒత్తేసుకోవాలన్నమాట. లేయర్ వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా వేస్తే సరిపోతుంది. ఇంతకుముందు ఎడ్జెస్ కట్ చేస్తాం కదా, ఇప్పుడు హాఫ్ కట్ చేస్తున్నాను. ఇలా కూడా చేసేసుకోవచ్చు.
జస్ట్ ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. మనం ఎలా డైరెక్షన్ చేసినా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇలా ప్యాకెట్స్ లాగా రావాలన్నమాట. ఆ విధంగా ఉండడానికనేసి నేను ఇలా చేస్తున్నాను. సో ఈ విధంగా చేసేసుకొని స్టఫ్ పెట్టేసుకొని ఎగ్ కూడా పెట్టేసుకొని ఈ విధంగా కాస్త నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పేస్ట్ని కూడా పెట్టేస్తున్నాను. అదేనండి మైదాపిండిలో వాటర్ కలిపానని చెప్పాను కదా, అది కూడా పెట్టేస్తున్నాను. సో ఫైనల్గా మరొకసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా డబల్ లేయర్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా డైరెక్ట్ ఒక పూరిలాగా చేసేసుకొని కూడా వేసుకోవచ్చు. సో నేను కట్ చేయకుండా ఈసారి డైరెక్ట్గా ఈ విధంగా కాస్త చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను రౌండ్గా. ఆ తర్వాత వీటిని ఫోల్డ్ చేసేసుకుందాం. ఇలా కాస్త ప్రెస్ చేసినట్లయితే మనకి ఈజీగా స్టిక్ అవుతుంది. సో ఇలా మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండాలంటే కాస్త పిండి జల్లితే సరిపోతుందండి, లేకపోతే స్టిక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పాకెట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్లో ఉన్నప్పుడు వేయదండి, మీడియం హీట్లో ఉన్నప్పుడు వేస్తే సరిపోతుంది. చక్కగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, మంచి కలర్ రావాలి. ఓవెన్లో చేయకుండా ఇలా ఆయిల్లోనే తీసివేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. సో మొత్తానికైతే రెడీ అయిపోయి ఆయిల్ కూడా పీల్చుకోలేదు. చూడండి ఎంత బాగా వచ్చాయో. అసలు ఆయిల్ ఫ్రై చేసినట్టు కనిపిస్తున్నాయా? అస్సలు కనిపించట్లేదు కదా. ఎంత క్రిస్పీ అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయండి. వీటిని సాస్తో తిన్నట్లయితే సూపర్గా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, బయట బేకరీలో కన్నా కూడా ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా ఇష్టమైనని చేసుకొని తినచ్చు. మరి మీరు కూడా ఇలా సింపుల్గా ప్రాసెస్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.